జై హింద్, ఐ లవ్ యూ. ఈ వీడియో అంటే మా విలేజ్లో పిల్లలు, సో నేనే బలవంతంగా వాళ్ళు తీసుకొచ్చి మరి ట్రైనింగ్ ఇస్తున్నా అప్పుడు ఇంటిగా ఉన్నప్పుడు ఖాళీగా. సో ఈ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఒక ఒక 50 కామెంట్స్ ఏమో వచ్చినాయి. ఈ 50 కామెంట్స్లో ఒక 12 కామెంట్స్ ఏమో 10 కామెంట్స్ ఏమో డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. సో నాకు తెలిసి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటో సో ఏదో తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను నేనైతే. ఇద్దరు ముగ్గురు ఒక కామెంట్స్ పెట్టారన్నమాట. ఏమో పిట్ల కాల్చు లెక్కరు పోరగాళ్ళు, వాళ్ళకేమొచ్చు ట్రైనింగు, చెప్పులు లేవు ఒకటికి సక్రంగా, నిలబడ్డం రావట్లేదు, హోల్డ్ చేయడం రావట్లేదు, సో అని చెప్పేసి కామెంట్ పెట్టారనమాట ఇద్దరు ముగ్గురు. సో డిపార్ట్మెంట్ అని కూడా నేను తప్పనట్లేదు. బ్రదర్ ఒకటి చెప్పనా, నువ్వు పుట్టుకతో ఏం నేర్చుకోలేదు మీరు, బట్ ఈ పిల్లలు ఏంటంటే అంతా లో మిడిల్ క్లాస్ పిల్లలు అనమాట. వీళ్ళకి నేను ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర ఏదో ఖాళీగా ఉండలేక నేను వీళ్ళకి నేర్పిస్తే దీంట్లో ఒక్కళ్ళన్నా బాగుపడితే నా దేశానికి ఎంతో కొంత ఉపయోగపడతాడనే ఉద్దేశంతో ఇంట్లో వీళ్ళని బతలాడి మరీ తీసుకొచ్చి మరీ ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. సో బ్రదర్, కామెంట్ పెట్టిన బ్రదర్స్ చెప్తున్నా, సో దమ్ముంటే చేతనైతే సపోర్ట్ చేయండి, బట్ పిల్లల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి. సో ఈరోజు వాడు నేర్చుకోకపోవచ్చు, వాడు రాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు అయితే గొప్ప స్థాయికి వస్తారు పిల్లలు. ఎందుకంటే మట్టిలోంచి మాణిక్యాలు వస్తాయి. నువ్వు అమెరికాలో నుంచి ఏం పుట్టలేదు. సో నువ్వు కూడా ఈ కామెంట్ పెట్టినందుకు నువ్వు ఈ కామెంట్ సిగ్గుపడాలన్నమాట. ఎందుకంటే సో నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అనేది నేను అడగట్లేదు, బట్ ఇలాంటి విలేజ్ పిల్లలకి మనం సపోర్ట్ చేస్తే ఏదో ఒక రోజు వీళ్ళు గొప్ప స్థాయికి వస్తారు. అప్పుడు మనకి ఇంకా మంచి మంచి పథకాలు మన ఇండియాకి వస్తాయన్నమాట. సో నువ్వు అందుకని నేను ఆ ఉద్దేశంతో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాను తప్ప, సో వీళ్ళకి చెప్పులు లేవు, వీళ్ళకి ఏమింగ్ రావట్లేదు, గన్ హోల్డ్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళు చిన్న ఏజ్ పిల్లలు, అంత స్కూల్ పిల్లలు అనమాట. వీళ్ళు నేను ఎస్పెషల్లీ ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా ఉండకూడదు ఉద్దేశంతోనే వీళ్ళని ఇంట్లోంచి పిలిచి మరీ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. జస్ట్ అది 1 డే, ఆ రోజు పాపం వాళ్ళకేం రాదు ఇంకా ట్రైనింగు. ఓకేనా? కామెంట్ పెట్టినందుకు కొంచెం ఆలోచించి పెట్టు బ్రో. జై హింద్.